ఈ ఆలయం ఇంత సుందరమైన ఆలయం పగలంతా ఎంతో ప్రశాంతంగా ఉన్నప్పటికీ రాత్రి వేళలో ఈ ఆలయాన్ని చూడాలన్నా చుట్టుపక్కల ఉండాలన్నా కూడా ప్రజలంతా కూడా భయపడుతూ ఉండేవారంట. రోజంతా భక్తులతో పూజలు అందుకునే మీనాక్షి చీకటి పడేసరికి నగరం సంచారం చేస్తూ ఉంటుందంట. నగర సంచారం చేస్తూ సంహారానికి పాల్పడుతూ ఉండేదంట. చెడు ఏమున్నా కూడా నశింపజేయాలనే ఉద్దేశంతో అమ్మవారు సంహారిణిగా మారేదంట. అమ్మవారిని శాంతిపరిచేందుకు పాండ్యరాజులు ఎన్నో యజ్ఞాలు యాగాలు చేసినా ఎలాంటి ఫలితం లేకపోయిందంట. ఇక చేసేదే లేక చీకటి పడిన తర్వాత నగరంలో ఎవరూ తిరగకూడదనే నిబంధన విధించారంట. అమ్మవారు సగభాగం అయిన సుందరేశ్వరుడు మదురై క్షేత్రపాలకుడిగా ఉండి కూడా ఏమి చేయలేక చూస్తుండిపోయేవారంట.